బైబిల్లో అత్యంత దారుణమైన వచనం ఏమిటి, అది చదవడానికి క్రైస్తవులు ఇబ్బంది ఫీల్ అయ్యే వచనం ఏమిటి అన్నదాన్ని చూద్దాం. ఆ దావీదు రాసిన కీర్తనల గ్రంథం 137 అధ్యాయం 9వ వచనం ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఈ వచనం క్రైస్తవుల పాలిట ఇబ్బందికరంగా పరిణమించింది. దీని గురించి వివరణ ఇవ్వడానికి కక్కలేక మింగలేక క్రైస్తవులు కింద మీద పడుతున్నారు. బైబిల్పై విషం కక్కుతున్నటువంటి ఈ నాస్తిక సుబ్బరాజు గారి మాటలు ఇప్పుడు విన్నారు కదా. ఈ డబ్బారాజు గారికి మింగుడు పడినటువంటి ఆ వాక్యం ఏంటో ఒకసారి మనం కూడా చూద్దామండి. కీర్తనల గ్రంథం 137 అధ్యాయం 9వ వచనం అండి. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకి వేసి కొట్టువాడు ధన్యుడు అని చెప్పి ఈ యొక్క వచనాన్ని చూపించి, అయ్యో పసిపిల్లలను బండకేసి కొట్టమని చెప్తుంది బైబిలు, దేవుడు ఏదో చెప్తున్నట్టుగా ఈ విధంగా విమర్శిస్తున్నారండి, వక్రీకరిస్తున్నారు. నిజానికి ఈ వచనము దేవుడు చెప్పలేదండి. దేవుడు ఒక పసిపిల్లలని మీ బండకేసి కొట్టండి అని ఇజ్రాయెల్కి కానీ వాళ్ళకి కానీ చెప్పినట్టుగా ఈ వచనాన్ని చూపిస్తూ దేవుడు పలికినట్టుగా ఈ యొక్క వచనాన్ని చూపిస్తున్నారండి. రాంగ్ అండి. ఈ యొక్క వచనానికి పై వచనం కనుక చూస్తే చూడండి ఒకసారి. బబులోను కుమారి 8వ వచనం. బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు అని చెప్పి దావీదు బబులోను వాళ్ళ గురించి దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడండి. ఏంటంటే బబులోను వాళ్ళు వీళ్ళకి ఎన్నో కీడు కార్యాలు చేశారంట, హానికరమైన కార్యాలు చేశారంట, దానికి ప్రతీకారంగా నీకు కూడా జరగాలి అంటున్నారు. అంటే గమనించండి, ఇజ్రాయేలు యొక్క పిల్లలని వాళ్ళు కూడా ఈ విధంగా బండకేసి కొట్టడమే కానీ పిల్లలు కానీ చాలా ఇబ్బంది పెట్టినట్టుగా కనపడుతుంది. కాబట్టి సేమ్ వాళ్ళు మాకు ఏదైతే చేశారో, మాకు చేసిన క్రియలను బట్టి వాళ్ళు ఏదైతే మాకు చేశారో సేమ్ అలాంటి కార్యమే మీ పట్ల జరగాలి, మీకు ప్రతీకారం దేవుడు చేయాలి అంటున్నాడండి. వాళ్ళు ఏదైతే వీళ్ళకి చేశారో అదే పని దేవుడా వాళ్ళకి నువ్వు చెయ్యి. మా పిల్లల్ని ఎలా అయితే వాళ్ళు ఇబ్బంది పెట్టారో మా పిల్లల్ని అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టు నాయనా అని చెప్పి యెహోవాకి దావీదు భక్తుడు అని ప్రార్థన చేస్తున్నాడండి. ఇప్పుడు బబులోను వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టారండి, మరి అప్పుడు ఆ వచనాలు కనపడలేదా? అలాగే వీళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు అలా ఇబ్బంది పడాలని. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేసింది ఏదైతే ఉందో దావీదు భక్తుడు తనకున్న బాధను బట్టి ప్రార్థన చేశాడండి. కాబట్టి దేవుడు చెప్పిన మాట కాదు కానీ దావీదు చేసిన ప్రార్థన మాత్రమేగా తీసుకోవాలి ఇది. కాబట్టి గమనించండి, దావీదు భక్తుడు తనకున్న బాధను బట్టి తాను న్యాయం జరగాలని చేసిన ప్రార్థనని అడ్డం పెట్టుకొని ఈయన అజ్ఞానంగా వీడియో చేశాడండి డబ్బారాజు గారు. అది దావీదు తనకున్న బాధను బట్టి చేసిన ప్రార్థన తప్ప అది దేవుడు చెప్పిన మాట కాదు. ఇది క్రైస్తవులు అర్థం చేసుకోగలరు, ఈ వచనాన్ని అర్థం చేసుకోగలరు. ఈ వచనాన్ని మింగుడు పడక దాన్ని ఎలాగైనా సరే వాడుకోవాలని డబ్బారాజు గారు ఈ విధంగా క్రైస్తవ మీద విషం కక్కాడండి. అంతవరకే తప్ప ఈయనకి అజ్ఞానం తప్పిది, ఈయనకి జ్ఞానం లేదని, ఈయన బైబిల్ పట్ల మంచి కళ్ళజోడు పెట్టుకొని చూస్తే కనుక ఖచ్చితంగా అర్థమవుద్దని నా యొక్క సలహా అండి. ఇది మిత్రులారా, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.